ఆది అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్య నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రెండు చేతులు పిడికిలు పట్టుకొని ఒకసారి పైకి వేద్దాం. ఎందుకంటే హనుమంతుడు పిడికిలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకోడు. ఆయన పట్టకుండానే పని అయిపోతూ ఉంటది. కానీ ఆయన భక్తులం కదా, ఆయన వారసులం, మనం బరాబర్ పట్టుకునే ఉండాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి సీతామల రామచంద్రకి హనుమానికి జై శ్రీరామ్. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు. ముఖ్యంగా హనుమాన్ భక్తులు, హనుమాన్ వారసులు ఎట్లుంటారంటే హనుమంతుల లెక్కనే ఉంటారు. హనుమంతుడు ఎట్లుంటాడన్నా, నాకేం అవసరం లేదు, నా కోసం నేనేం చెయ్యా, నేను ఎవరి కోసం చేస్తా, నా రామయ్య కోసం చేస్తా. నా క్రెడిట్ ఎవరికి ఇస్తా, నా రామయ్యకి ఇస్తా. నేనెవరిని, రామబంటును. నన్ను మీరు హనుమాన్ అనుడు కంటే కూడా రామదూత అంటే సంతోషపడతారు ఆయన. అట్లనే ఈరోజు మనమందరం కూడా మన కోసమా ఈ ర్యాలీ చేసేది. ఇళ్ళల్లో కూర్చొని మేము ఇంకా ప్రశాంతంగా ఉన్నాం ఈ దేశంలో అనుకుంటున్నటువంటి మన సాటి హిందువుల కోసం, అంతే కదా. అరే ఏం కాలేదురా, హిందువులు అందరూ మంచిగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ దేశంలో, మమ్మల్ని ఏం చేస్తలేరు, లవ్ జిహాదుల కింద మా ఆడోళ్ళు పోతున్నారు కావచ్చు, కానీ మేమేం అయితలేము. అక్కడ ఎక్కడి నుంచో వేరే దేశాలకు వెళ్ళి అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు వచ్చి భాగ్యనగర్ లా తిష్ట వేసిర్రు, మాకు సంబంధించిన అన్ని దోచుకపోతున్నారు, అయినా మాకేమైతలే, మేము ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చున్నాం అని అనుకుంటున్నటువంటి మన సాటి హిందువుల కోసం ఈ రోజు నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎండ జై శ్రీరామ్ అంటున్నాం, బరాబర్ అంటాం. ఎందుకంటే మనకు హనుమయ్య చెప్పింది అదే, నీ కోసం నువ్వు కాదు బతుకుడి, ధర్మం కోసం చావు, దానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు అందరం ఇక్కడ ఉన్నాం. మీ అందరికీ ఒక్కసారి అన్న గట్టిగా సపోర్ట్లు మీరు కొట్టుకోవచ్చు అన్న, కొట్టాలి తప్పకుండా. ఇది కూడా వినబడాలి, బరాబర్ బయట దాకా వినబడాలి. అలా ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతా ఉన్నదన్న, ఎక్కడనో కాదు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప. కడప తెలుసా అన్న? అంటే ఎవరికన్నా తెలిసిన ఒకసారి చేయలేకపోతే తెలుసు, అందరికి తెలుసు. అయితే కడపలో ఒక చౌరస్తా ఉన్నదట. ఆ చౌరస్తాకు ఒక అద్భుతమైనటువంటి స్వతంత్ర సమర యోధుని పేరు పెడదాము అనుకున్నారట. ఆ స్వతంత్ర సమర యోధుడు ఎవరో తెలిసిన? టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఒక స్వతంత్ర సమర యోధుడట. ఆయన బ్రిటిషర్ల మీద పోరాడిండట. ఆయన హిందువుల కోసం ఎన్నో త్యాగాలు చేసిండట, ఎన్నో మందిరాలు కట్టించిండట. హిందువులను మీరు హిందువుల లెక్కనే బ్రతుకుని కావాలంటే నేను కూడా హిందువుల లెక్కనే మారుతా అన్నాడంట. మరి ఇక కళలో వచ్చి చెప్పిండో నాకు అర్థమైంది లేదు అవన్నీ ముచ్చట్లు. ఆయన పేరు మీదుగా ఆ చౌరస్తాకు పేరు పెడదాం అనుకుంటున్నారు. అయితే ఆ చౌరస్తాకు ఏం పేరు పెట్టామని మనోళ్ళు అనుకున్నారంటే హనుమాన్ నగర్. ఏం పెడదాం అనుకున్నారన్నా? గట్టిగానే మనం హనుమాన్ నగర్ అని పెడదాం అనుకున్నారు. పెడదాం అనుకుంటే వీళ్ళు వచ్చేసి టిప్పు సుల్తాన్ చౌరస్తాన్ పెడదామని వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళకు వీళ్ళకు చిన్న తోపులాట అయింది. దాంట్లో పారిపోయేటోళ్ళు పారిపోయారు, నిలబడ్డోళ్ళు కాలు ముందుకు పెట్టి నిలబడ్డారు అంటారు. ఇంకోటి వస్తారు. ఇంతకు ముందు దీని గురించి మళ్ళీ వద్దాం. దీనికంటే కొంచెం ఒక 3 నెలల ముందుకు పోదాం. ఢిల్లీ మనందరూ తెలిసిందేగా. అక్కడ ఒక పండుగ జరిగింది, హోలీ కూడా అందరూ తెలుసు కదా. రంగులు ఆడుకుంటాం మనం.
అయితే ఢిల్లీలో హోలీ జరిగినప్పుడు ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో ఒక రంగు సుక్క పోయి ఒకళ్ళ మీద పడ్డదని అతి క్రూరంగా ఒక హిందువును చంపేశారన్న. మనందరికి తెలుసు కదన్న, అందరికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలియదు. అందుకోసమే మేము ఇంట్లోనే కూర్చుంటాం, బయటకు రామంటారు. వాళ్ళకు కూడా చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే హోలీ ఆడుతున్నప్పుడు మన రంగులు ఎవరి దగ్గర కొంటామే, ఎవరి దగ్గర కొంటున్నాం? మన గుళ్ళల్లో పోతున్నామంటే మన పువ్వులు ఎవరి దగ్గర కొంటున్నాం? చివరి కొబ్బరికాయ ఎవరి దగ్గర కొంటున్నాం? నీ ఇళ్ళల్లో ఏదైనా రిపేర్ అయినప్పుడు ఎవరిని పిలిచి నువ్వు రిపేర్ చేయించుకుంటున్నావు, కానీ నిన్ను చంపడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు అక్కడ? ఎవరికి అర్థం కావాలి ఇది? ఈ రోజు ఇంట్లో కూర్చొని నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా అనుకున్నట్టు అర్థం కావాలని అవుతా, బరాబర్ అర్థం కావాలి. అయితే ఢిల్లీ వాళ్ళు మనకంటే చాలా ముందరు ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది ముచ్చట. అర్థమై అందరూ రోడ్ల మీదకి వచ్చారట. అరే మీరు మా హోలీని జరుపుకుంటామంటే రక్తపాతం సృష్టించారు కదా, ఇప్పుడు మీ పండుగ వచ్చింది కదా, మేము ఏం చేయం అని చెప్పి అందరు రోడ్ల మీదకి వచ్చి సపోర్ట్లు స్టార్ట్ చేశారు. అని ఒకసారి సపోర్ట్లు మనం కూడా స్టార్ట్ చేద్దాం. 1 2 1 2 1 2 సపోర్ట్లు స్టార్ట్ చేశారు. ఈ సపోర్ట్ల మధ్యలో ఏం మొదలైంది తెలిసిన? శ్రీ గురు చరణ సరోజర జనిజమన ముకుర సుధారి భరణౌ రఘువర విమలేశ జోదాయక ఫలచారి అనుకుంటే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశారన్న. వాడెవడో 2011లో 12లో మాకు 15 నిమిషాలు కావాలి అన్నారు. పోలీసు వాళ్ళు పక్కకుంటే మేము ఏదో చేస్తామన్నారు. కానీ 3 నిమిషాలు అన్న హనుమాన్ చాలీసా వాళ్ళకి కంప్లీట్ చేయడానికి 3 నిమిషాలు పట్టింది. 3 నిమిషాలకు భయపడి మా పండుగ మేము జరుపుకోనికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నారు. ఇది ఢిల్లీలో ఉత్తమ్ నగర్ లో మొన్న జరిగినటువంటి సంఘటన. కట్ చేస్తే హనుమాన్ నగర్ వద్దాం. మళ్ళా మనం ఎక్కడ హనుమాన్ నగర్? ఇది హనుమాన్ నగర్ పేరు పెట్టలేదు కానీ మనకి ఇప్పుడు అది హనుమాన్ నగర్ కడపాల, అవునా కదా? జై శ్రీరామ్, బరాబర్ అది హనుమాన్ నగర్. అయితే టిప్పు సుల్తాన్ స్వతంత్ర సమర యోధులను వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తి ఏం చేసిండో ఒకసారి వాళ్ళకి చెప్పాలి మనం. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఏం చేసిండో, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే మైక్ పట్టుకొని చెప్తా ఉన్నాడు ఎవడో లీడర్ మొన్న, ఆడెవడో కాదు మళ్ళీ హిందువే. అదే మన దరిద్రం. ఆడు మైక్ పట్టుకొని చెప్తున్నాడు, అరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక స్వతంత్ర సమరయోధుడు, మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేర్లు మీరు పెట్టుకుంటారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్లు పెట్టుకుంటారు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టుకుంటారు, ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టుకుంటారు. అరే టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టుకోరు? ఆయన కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడిండు అంటా ఉన్నాడు. ఒరే నాయాలా, ఈయన నేను చెప్తా ఇప్పుడు టిప్పు సుల్తాన్ అనేటోడు ఎవడు, ఏం చేసిండు ఈ దేశానికి అని. ఒకసారి నువ్వు మలబార్ డాక్యుమెంట్స్, ఎందుకంటే వాడు చదువు వచ్చినోడే చదివే మాట్లాడిండు అవన్నీ. మలబార్ డాక్యుమెంట్ అని ఉంటుంది అన్న, మనందరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా, గూగుల్ ఓపెన్ చేసి మీరు చూడుర్రి తెలుస్తుంది. దాంట్లో టిప్పు సుల్తాన్ రాసినటువంటి లెటర్లు ఏం రాసిండు అని. మలబార్ డాక్యుమెంట్ మళ్ళా చెప్తున్నా మీకు, అది మలబార్ మాన్యుమెంట్ అని కొట్టినా కూడా వస్తుంది. దాన్ని ఏం చేసిండయ్యా అంటే టిప్పు సుల్తాను, మనం ఎంత మందిని వీలైతే అంత మందిని, అయితే నా కత్తికి బలి కావాలి, లేదంటే నీ నెత్తిన టోపీ పెట్టాలి అని మాట్లాడిండు ఆ టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాను వందలాది దేవాలయాలను కూల్చి పడేసిండు. ఇప్పటికి చెప్తున్నా కదా, ఒక దేవాలయం జామా మసీద్ అని మాట్లాడుతూ ఉంటారు అన్న చాలా మంది. ఇప్పటికి శ్రీరంగంలో ఉంటుంది, మీ అందరూ ఖచ్చితంగా గుర్తుండాలి. జామా మసీద్ అంటారు దాన్ని, శ్రీరంగంలో ఉంటది. ఒకసారి దాని చరిత్రకు పోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం హనుమత్ దేవాలయం అన్నది. కొన్ని వందల సంవత్సరాల క్రితం హనుమత్ దేవాలయాన్ని కూల్చి జామా మసీద్ గా మార్చింది ఎవరో కాదు, టిప్పు సుల్తాన్. మరి టిప్పు సుల్తాన్ మనం స్వతంత్ర సమర యోధుడు అని చప్పట్లు కొట్టి పూల దండ వేసి మన చౌరస్తాల విగ్రహాలు పెట్టి కొబ్బరికాయలు కొడతామా? మరి దేంతో కొట్టాలి? దేంతో కొట్టాలి? అది అట్లాంటి నాయకుల పేర్లు పెట్టాలి మన యొక్క చౌరస్తాలకు అని ఆలోచిస్తున్నటువంటి నాయకులకి మనం బుద్ధి చెప్పాలన్నా అవుతాం? బరాబర్ బుద్ధి చెప్పాలి. టిప్పు సుల్తాన్ వీరుడు శూరుడు అని మాట్లాడుతున్నారు కదా, 14,000 మంది సైన్యం తోడి ఇదే టిప్పు సుల్తాను ట్రావెన్కోర్ రాజ్యం మీదకి వస్తే కేవలం 40 మంది సైనికులతోటి రాజా వర్మ వాళ్ళని తిప్పి కొట్టిండు. టిప్పు సుల్తాను గుర్రం మీదకి వెళ్ళి కిందికి వడగొట్టిండు, ఖాళీగా కొట్టి రివర్స్ పంపించిండు. ఈ ముచ్చట మనకు తెలుసా అన్న?
ఆ తర్వాత బతికినంత కాలం ఇదే టిప్పు సుల్తాన్ కుంటుకుంటా నడిచింది. ఏదన్నా సినిమాలలో సీరియల్లో మనకు టిప్పు సుల్తాన్ అనగానే వాడు తెల్లగా ఇట్లా పెద్ద పెద్ద మిసాలు పెట్టుకొని పెద్ద క్యాప్ పెట్టుకొని గుర్రం మీద టుకు అనుకుంటూ వచ్చింది. కానీ ఏదైనా టుకు అనుకుంటా కుంటుకుంటూ కనిపించిందా మీకు? కనిపించలే. అది చరిత్ర. ఇది మనల్ని మార్చడానికి సినిమా వాళ్ళు తీసినటువంటి సీరియల్ వాళ్ళు తీసినటువంటి ఒక చరిత్ర. ఈ దరిద్రపు చరిత్ర నుంచి బయటకు పోయి అసలైన చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు ముందుకు వచ్చి ఏమంటున్నారు, దురంధర్ సినిమా తీస్తే పాకిస్తాన్ పోసుకుంటున్నాడు. రోడ్డు మీద ఎవరన్నా వండుకుంటే పోయి వారిని లేపారే నువ్వు ఇండియానా ఇక్కడనా అని అడుగుతా ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే దురంధర్ అంతా కట్టు కథ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మన బాజంపల్లి సంతోష్ కుమార్ అన్నగారు చెప్పారు, అసలైన దురంధర్ ఎవరు, మనకు అసలు మొట్టమొదటి దురంధర్ ఎవరు? ఎవరైనా హనుమ వారసులం మనం. ఖచ్చితంగా వేరేటోళ్ళ పేర్లు పెట్టాలంటే కాదు, ఆ పేర్లు పెట్టడానికి ఆలోచించాలంటే కూడా భయపడేటట్టు మనం చేయాలి అంటే ఒకటే సూత్రం అన్న, ఒకటే సూత్రం, అంతకుమించి ఏం లేదు. ఒకటే సూత్రం అందరికి మనకు తెలుసు. మనం అందరం రాజకీయ పార్టీల కారణం చేత ఒక్క విషయంలో దూరం పోతున్నాం. ఏంటిదయ్యా అంటే అది కులం. హిందువులను విడగొట్టడానికి వాళ్ళకు అందినటువంటి అస్త్రం, బ్రిటిష్ వాళ్ళు చేతిలో పెట్టిపోయినటువంటి అస్త్రం కులం. ఆ కులం ద్వారా మనల్ని ఇప్పటికీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈ రోజు 14%, 15% ఉండేటటువంటి మైనార్టీలను చెప్పుకునేటటువంటి వ్యక్తులు దేశ రాజకీయాలను శాసిస్తుంటే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఒక కార్పొరేటర్ను గెలిపించుకోవాలన్నా కూడా కష్టపడాల్సి వస్తున్నది. ఒక ఎమ్మెల్యే మన మాట వినేటట్టు చేసుకోవాలన్నా కూడా కష్టపడాల్సి వస్తున్నది. అట్లా కష్టపడద్దు. మన మాట ఎవరైనా వినాలి అంటే మనం ఏం చేయాలి? గడప లోపలనే తన గట్టిగా చెప్పాలి. మెల్లో చెప్తున్నాం మనం నిరసిపోయినట్టు. గడప లోపలనే గడప దాటితే మనమంతా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మన కోసం ఎవరు రాడన్న, ఇది గుర్తుపెట్టుకోరు అందరూ. మన కోసం ఎవరు రారు, మన కోసం మనం మాత్రమే నిలబడాలి. ఈ రోజు అట్ ద సేమ్ టైం ఈ విషయం ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పుర్రి, తెలిపే ప్రయత్నం చేయర్రి. మన కోసం ఎవరు రారు. నీ కోసం సాటి హిందువే నిలబడాలి, సాటి హిందువే నిలబడతాడు. సాటి హిందువు నిలబడాలంటే నువ్వు నీ చట్రం, నీ కులం అనే చట్రం నుంచి బయటకు రావాలి. నేను హిందువు, నువ్వు హిందువు అని కలిసి ఉండాలి. ఒక్కసారి అందరం మరొకసారి గడప లోపలనే గడప దాటితే భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, సీతావరి రామచంద్ర కి, పవన సుత హనుమాన్ కి. ఇప్పుడు పక్క గల్లీలో హనుమాన్ ఎవడైతే వాడు ఏదో చేసిపోయిండో దొరకలేదు అంటున్నారు. ఒకవేళ దొరికిన తర్వాత ఏమవుతాడన్న వాడు పిచ్చోడు అవుతాడు. వాడు ఏంటంటే పాపం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి వాడికి. ఇది హనుమంతుని గుడి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, హిందువులకు ఈయన ఆరాధ్య దైవం, దీన్ని మనం పాడు చేయాలి, ఈరగొట్టాలి, పగలగొట్టాలి, లేకపోతే ఇంకేదో దరిద్రాలు చేయాలి కాన్షియస్ ఉంటుంది. ఎప్పుడైతే అన్ని చేసి బయటకు పోతాడో వెంటనే పిచ్చోడు అయిపోతాడు. మరి పిచ్చనా కొడుకులను ఏం చేయాలి అనేది మన చేతిలో ఉన్నది. ఎట్లా భయపెట్టాలన్న, వేరే చేసుడు ఏం లేదు. పిచ్చోళ్ళు కదన్న, అలాగేం అర్థం కాదు. వీటి రావద్దురా, ఇది చేయొద్దురా అంటే తెలియదు. ఒక్కసారి ఆడు పోయి సురుకు అంటుకున్నది అనుకో, నిప్పు అంటుకున్నది అనుకో, ఏం చేస్తాడు పిచ్చోడైనా సరే, అబ్బో మండుతున్నదిరా భయ పోవద్దు అనుకుంటాడు. ఆ సురుకు మనం కావాలి, సురుకు ఖండించే ప్రయత్నం చేయాలి. అప్పుడు పిచ్చోళ్ళు మనకు దూరంగా ఉంటారు. మరి పిచ్చోళ్ళు దూరంగా ఉండాలన్నా అవుతా, ఉండాలన్నా అవుతా, ఉండాలంటే ఒక్కలా అందరం కలిసి సురుకు ఏడ పెట్టాను ఆడ పెట్టాలి. భారత్